ఇక ఈ రోజుల్లో ఏదైనా అవసరానికి లేదంటే అత్యవసర సమయాల్లో బ్యాంకుల్లో అలాగనే ఇతర ఫైనాన్స్ కంపెనీల్లో బంగారం పెట్టి రుణాలు పొందుతూ ఉంటాము. ఇలా బంగారం పెట్టి రుణాలు తీసుకునేటప్పుడు అంటే గోల్డ్ లోన్ తీసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు. లేకపోతే నష్టం తప్పదు అంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన వివరాలైతే పూర్తిగా మన వీడియోలో తెలుసుకుందామండి. ఈ వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. అలాగనే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము. ఇక బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో తక్షణ నగదు అవసరాల కోసం గోల్డ్ లోను తీసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు త్వరగా రుణం మంజూరు చేయడంతో ఇది సులభ మార్గంగా కనిపిస్తున్నా కొన్ని కీలక జాగ్రత్తలు తీసుకోకపోతే ఆర్థిక నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక మొదటిగా వడ్డీ రేట్లను తప్పనిసరిగా పోల్చాలి. ఒక్కో బ్యాంకు లేదా ఫైనాన్స్ సంస్థల్లో వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు భిన్నంగా ఉంటాయి. తక్కువ వడ్డీ కనిపించినా హిడెన్ ఛార్జీలు ఉన్నాయా లేదా అనేది ముందుగానే తెలుసుకోవాలి. వార్షిక శాతం రేటు ఎంత అవుతుందో లెక్కించటం మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అలాగే లోన్ టు వాల్యూ ఎల్టీవీ నిష్పత్తిని గమనించాలి. సాధారణంగా బంగారం విలువలలో 75% వరకు మాత్రమే రుణం ఇస్తారు. అంతకంటే ఎక్కువ ఇవ్వాలని ఎవరైనా చెబితే జాగ్రత్తగా ఉండాలి. అలాగే బంగారం తూకం, శుద్ధతను మీ సమీక్షంలో పరిశీలిస్తున్నారా లేదో చూసుకోవాలి. ఇక రీపేమెంట్ నిబంధనలు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. వడ్డీని నెల నెలా చెల్లించాలా లేక చివరిలో మొత్తంగా చెల్లించాలా అనే విషయాన్ని తెలుసుకోవాలి. గడువు దాటితే పెనాల్టీ ఎంత ఉంటుందో కూడా ముందుగానే తెలుసుకోవటం అవసరం. ఇక అత్యంత ముఖ్యంగా రుణం తీసుకున్న తర్వాత బంగారం భద్రతపై బ్యాంకు లేదా ఎన్బిఎఫ్సి విధానాన్ని తెలుసుకోవాలి. బీమా కవరేజ్ ఉందా, లాకర్ భద్రత ఎలా ఉంటుంది వంటి అంశాలను నిర్ధారించుకోవాలి. చివరిగా గడువులోపు రుణం తీర్చలేకపోతే బంగారం వేలానికి వెళ్ళే ప్రమాదం అయితే ఉంటుందని గుర్తుంచుకోవాలి. కాబట్టి అవసరమైనంత మాత్రమే రుణం తీసుకొని చెల్లింపు ప్రణాళికను ముందుగానే సిద్ధం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తానికి గోల్డ్ లోను తక్షణ అవసరాలకు ఉపయోగకరమైన ఆర్థిక సాధనం అయినప్పటికీ సరైన జాగ్రత్తలు తీసుకుంటేనే అది నిజమైన ఉపశమనంగా మారుతుంది.